హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు మనం ఖర్బూజాతో షర్బత్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ సమ్మర్లో శరీరానికి చలువ చేసి ఈ షర్బత్ చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు: పాలు 1/2 లీటర్, ఖర్బూజా ముక్కలు 1 కప్పు, ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1/2 కప్పు, ముందుగా నానబెట్టుకున్న సబ్జా 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, జీడిపప్పు 1 టేబుల్ స్పూన్, బాదం పప్పు 1 టేబుల్ స్పూన్, పిస్తా 1 టేబుల్ స్పూన్, కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, ఐస్ ముక్కలు 4. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 లీటర్ వరకు పాలు పోసుకోవాలండి. సగ్గుబియ్యాన్ని మనం 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికినంత వరకు బాగా కలుపుకుంటూ పాలు బయటకు పొంగకుండా చూసుకోవాలండి. సగ్గుబియ్యం చాలా త్వరగానే ఉడికిపోతాయండి. సగ్గుబియ్యం శరీరానికి కూడా చాలా చలువ చేస్తాయి. చూసారు కదండి, ఉడికిపోయిన సగ్గుబియ్యం అయితే ఇలా ట్రాన్స్పరెంట్ కలర్లో ఉంటాయి. సగ్గుబియ్యం అయితే చాలా బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇందులోని 1/2 కప్పు వరకు పంచదార వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ కావాలనుకునేవారు 1/2 కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోవచ్చండి. వద్దు అనుకునే వాళ్ళు పూర్తిగా స్కిప్ చేసుకోవచ్చు. చూసారు కదండి, సగ్గుబియ్యం కూడా చాలా బాగా ఉడికిపోతున్నాయి. పంచదార కూడా బాగా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులోనే మనం కస్టర్డ్ పౌడర్ని పాలతో కలుపుకొని ఆ మిల్క్ని వేసుకోవాలండి. ఈ కస్టర్డ్ పౌడర్ అనేది ఈ షర్బత్కి థిక్నెస్ని ఇస్తుందండి. కొంచెం చిక్కగా వచ్చేలా చేస్తుంది. మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది. నేనైతే ఇక్కడ వెనిలా ఫ్లేవర్ తీసుకున్నానండి. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఈ పాలు అనేవి చిక్కబడుతుంటాయండి. కాబట్టి మనం బాగా కలుపుకోవాలి. ఇవి బాగా మరిగిపోయింది కదండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఈ పాలు అనేవి చల్లారేలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఖర్బూజా ముక్కలను వేసుకొని జ్యూస్లా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న జ్యూస్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు షర్బత్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ముందుగా చల్లారి పెట్టుకున్న సగ్గుబియ్యం పాలు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న సబ్జాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 4 ఐస్ క్యూబ్లను కూడా యాడ్ చేసుకోవాలి. పక్కన పెట్టుకున్న కర్బూజా జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే సన్నగా తరిగి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, పిస్తాలను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ షర్బత్లో మనం యూజ్ చేసే సబ్జా, సగ్గుబియ్యం శరీరానికి చాలా చలువ చేస్తాయండి. వీటిని ఎండాకాలంలో రోజు తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. చూసారు కదండి, అన్నీ బాగా మిక్స్ అయిపోయి ఇప్పుడు దీన్ని 2 నుండి 4 గంటల పాటు రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. 4 గంటల తర్వాత చల్లని ఖర్బూజా షర్బత్ రెడీ అయిపోయిందండి. దీన్ని మనం సర్వ్ అవుట్ చేసుకోవడమే. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.